అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్రిస్పీగా టేస్టీగా. ముందుగా అయితే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైనా ఆనియన్ పకోడా చేయండి. బండి మీద దొరికే దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 3 తీసేసుకున్నాను. ఇలాగ సన్నగా కాకుండా ఈ విధంగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోండి. సన్నగా కట్ చేస్తే మనం పకోడీ వేసి ఆనియన్ను మాడిపోతాయి. అందుకు కాస్త మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఆనియన్లో ఉన్న తడి అంతా వచ్చే వరకు మనం ఆనియన్స్ని బాగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. అలాగే జీలకర్ర కొద్దిగా కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ నేను 1 కప్పు దాకా అయితే శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఎలాంటి సోడా పొడి కూడా యాడ్ చేయలేదండి. ఇంకొకసారి వేసి పిండి మొత్తం ఇలా ఆనియన్స్కి పట్టేలాగా బాగా గట్టిగా పిసుక్కుంటూ మనం వాటర్ని అయితే ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. మీకు వాటర్ కావాలంటే జస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకుంటే చాలు. ఎక్కువేం అవసరం లేదు. ఇలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఆనియన్స్లోని తడితోనే మనం ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు అయితే పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేళ్ళతో కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే వేసేసుకుందాం పకోడీలాగా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇలా పకోడీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలా వేసిన తర్వాత రెండో వైపు కూడా అంతా బాగా కాల్చుకున్న తర్వాత ఎక్కువసేపు ఏం పట్టదండి, ఆనియన్స్ కాబట్టి తక్కువ ఒక 2-3 నిమిషాల్లోనే వేగిపోతాయి పకోడా అనేది. ఆయిల్లో నుండి ఇట్లా తీసేసి కొద్దిసేపు ఇలా జాలరీ గంటలో పట్టుకుంటే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇంకా మిగతా పిండిని కూడా మనం ఇలాగే వేసేసుకుందాం పకోడానైతే. పకోడాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ టేస్టీగా ఇట్లా ఆనియన్ పకోడా చాలా బాగుంటుందండి. ఇది కూడా ఆయిల్లో నుండి తీసేసుకుంటే మన టేస్టీ అయిన పకోడా అయితే ప్రిపేర్ అయిపోయింది ఆనియన్ది. ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ. ఇందులో కొద్ది కరివేపాకును వేపుకొని పకోడీలోకి అయితే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కరివేపాకు తగులుతూ ఉంటే అంతే అండి, మన టేస్టీగా క్రిస్పీగా పకోడా అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.